పైగా కంపెనీలకు అంటే క్లయింట్స్ కు 9 స్టార్టప్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడము అవన్నీ సక్సెస్ఫుల్ గా మూవ్ అవుతూ సో చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. గీతం నల్సార్ వంటి రిప్యూటెడ్ యూనివర్సిటీలో జనరల్ గా లోన్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ వీటిలో ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని కాకుండా అవసరమైన ఎన్హాన్స్మెంట్స్, రెవెన్యూ జనరేషన్ ఏమ్గా సో ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ దానికి ఏదైనా కొత్త బిజినెస్ మీరు పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కి 10 times, 20 times, 30 times, 40 times సో ఒక మూవీ తీద్దామనో, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామనో, లేదంటే వెబ్ సిరీస్ తీద్దామనో, లేదంటే యాక్ట్ చేద్దామనో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా గురించి 4 మాటల్లో. మొదటిది 16 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణ డిజిటల్ మార్కెటింగ్ వెర్టికల్లో. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, హెడ్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్, హెడ్ ఆఫ్ ద ఎస్ఈఓ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వంటి వివిధ డిజిగ్నేషన్స్తో పలు కంపెనీల్లో జాబ్ నిర్వర్తిస్తూ సుమారు 450 పైగా కంపెనీలకు అంటే క్లయింట్స్కు సో డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్టైజ్ని అందజేసి ఆయా కంపెనీలు గ్రో అయ్యేందుకు అట్ ద సేమ్ టైం క్రైసిస్ మేనేజ్మెంట్లో భాగంగా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి చాలామంది దగ్గర ఎప్రిసియేషన్ తీసుకోవడం జరిగింది. అది పాయింట్ నెంబర్ 1 అయితే. నెంబర్ 2 వచ్చేసరికి నా బిజినెస్ జర్నీ. అంటే గడిచిన 9 years బట్టి కూడా నేను ఆల్మోస్ట్ ఒక 9 స్టార్టప్స్ని ఇంట్రొడ్యూస్ చేయడము అవన్నీ సక్సెస్ఫుల్గా మూవ్ అవుతూ సో చాలామందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి గెస్ట్ స్పీకర్గా ఉన్నాను నేను గీతం నల్సార్ వంటి రిప్యూటెడ్ యూనివర్సిటీలో. జనరల్గా నేను డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ ఇస్తూ ఉంటాను. వాటితో పాటు ఎడిషనల్గా బిజినెస్ డెవలప్మెంట్, తర్వాత జస్ట్ ఏంటంటే లోన్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ వీటి మీద కూడా నేను టేకప్ చేయడం జరుగుతుంది. అయితే 4th వన్ వచ్చేసరికి సో లైవ్లో టెలివిజన్ షోలు. సో చాలామంది అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ సో లేదంటే ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ సో వాళ్ళు డెవలప్ అయ్యేందుకు అవసరమైన సో సూచనలు, సలహాలు లైవ్లో నా ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది 4వ పాయింట్. సో అంటే ఓవరాల్గా ఈ 4 పాయింట్స్ ద్వారా నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో నాట్ ఓన్లీ మార్కెటింగ్, నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా సో నా వంతు ప్రయత్నంగా ఇక తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా సో వాళ్ళందరికీ కూడా నేను డెఫినెట్గా అయితే మాత్రం నా వంతు జస్ట్ కృషి అయితే మాత్రం చేస్తున్నాను. అయితే ఈ వీడియో చూస్తున్న మీకు ఒక 4 విషయాల్లో 100% ద బెస్ట్ ఇస్తానని చెప్పి మీకు నేను ప్రామిస్ చేస్తున్నానండి. నెంబర్ 1 బిజినెస్ డెవలప్మెంట్. అంటే మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి అవసరమైన ఎన్హాన్స్మెంట్స్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సో ఇంకా కాకపోతే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి అంటే రెవెన్యూ జనరేషన్ ఏమ్గా సో ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్న దానితో పాటు అవసరమైతే సర్వీస్ కూడా నేనే ఇచ్చే భాగంగా నెంబర్ 1 నేను చెప్తాను. నెంబర్ 2 వచ్చేసరికి జస్ట్ ఏదైనా కొత్త బిజినెస్ మీరు పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో పెట్టాలి అన్నది నేను మీకు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా అనలైజ్ చేసి నేను మీకు బెస్ట్ ఆప్షన్ ఇవ్వగలుగుతాను. లేదంటే ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ అవుతూ ఉంటే వాళ్ళతో మీకు పార్ట్నర్షిప్ ఇచ్చే ఆప్షన్ కూడా నేను మీ ముందు ఉంచుతాను. ఇది నెంబర్ 2. అయితే నెంబర్ 3 ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి జగమెరిగిన సత్యము. అయితే ఇందులో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఏంటంటే సో చాలా లూజ్ అయ్యి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ లీగాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో లీగాలిటీతో పాటు ద బెస్ట్ టైంలో బెస్ట్ డెసిషన్ ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటిని దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. సో చాలా 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 ప్రాజెక్ట్స్తో ఏ ప్రాజెక్ట్ మంచిది మేజర్గా ఇప్పుడు రేరా ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. సో అలా కాకుండా కొన్ని అప్రూవల్స్ లేకుండా, కొన్ని రిజిస్ట్రేషన్స్ లేకుండా కొన్ని వెంచర్స్ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఏది బెస్ట్, ఎప్పుడు బెస్ట్, ఎలా బెస్ట్, ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు హెల్ప్ చేస్తుంది అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 10 times, 20 times, 30 times, 40 times సో రిటర్న్స్ అంటే మళ్ళీ మీరు సెల్ చేసినప్పుడు అంత అన్ని మల్టిప్లై అయ్యే మళ్ళీ మనకి సో అంత బెనిఫిట్స్ వచ్చేటట్టుగా చూపించగలనే నమ్మకం నాకు 100% ఉంది. సో కాబట్టి మీరు నా దగ్గర నుండి సర్వీస్ తీసుకోవచ్చు. మీరు ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ లేదంటే ఒక ఫ్లాట్ కానీ కొనాలన్నా సో దానికి అవసరమైన సో డిఫరెంట్ నాలెడ్జ్ మీకు నేను ఇవ్వాలన్నా సో ఐఎమ్ హియర్ విత్ యూ. అది 3వదండి. ఇక 4వది వచ్చేసరికి సో
ఎంటర్టైన్మెంట్. అంటే చాలామందికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. ఏంటంటే ఒక మూవీ తీద్దామనో, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామనో, లేదంటే వెబ్ సిరీస్ తీద్దామనో, లేదంటే యాక్ట్ చేద్దామనో, అంటే ఒక 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 ఫిలిం అనే కాకుండా జస్ట్ ఏంటంటే ఒక ఈవెంట్లో భాగంగా, లేదంటే అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒక టీవీ ఛానల్లో ఒక సీరియల్ కానీ, లేదంటే సో టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ఒక గేమ్ షో కానీ, ఇలాగ ఏదో ఒక దాంట్లో మీరు ఒక భాగము, ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో కానీ, ఒక ప్రొడ్యూసింగ్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో దానికి కూడా నేను మీకు హెల్ప్ చేయగలుగుతానండి. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆ వెబ్ సిరీస్కి కానీ, ఆ మూవీకి కానీ, లేదంటే ఆ టీవీ ఎపిసోడ్కి కానీ ద బెస్ట్ వచ్చేటట్టుగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతానండి. కాబట్టి సో ఈ 4 విషయాల్లో మీరు నా హెల్ప్ డెఫినెట్గా తీసుకోండి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. నేను 100% మీకు ఇస్తాను, ద బెస్ట్ ఇస్తాను. ఇట్ ఈస్ మై ప్రామిస్. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ మై ప్రామిస్. సో కాబట్టి ఈ 4 మీకు ఏది అవసరమైనా సరే ఐఎమ్ హియర్ విత్ యూ. నెంబర్ 1 బిజినెస్ డెవలప్మెంట్, నెంబర్ 2 న్యూ బిజినెస్ స్టార్టింగ్, నెంబర్ 3 రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చిన్నదైనా పెద్దదైనా, అండ్ నెంబర్ 4 ఎంటర్టైన్మెంట్, మూవీస్, ఫిలిమ్స్, వెబ్ సిరీస్. సో మర్చిపోవద్దు, నా పేరు సరకడం శ్రీనివాస్.biz వెబ్సైట్ చూడండి, లేదంటే శ్రీనివాస్.biz మొబైల్ యాప్ కూడా ఉంది, దాన్ని కూడా చూడండి.